ఇటీవల వచ్చిన వరదలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి శివార్లో ఉన్న గ్రామాల్లో రైతుల పంటలు నీటమునిగాయి. మొక్కజొన్న, సోయాబీన్ పూర్తిగా దెబ్బతినగా వరి, పసుపు పాక్షికంగాను దెబ్బతిన్నాయి. కొందరు రైతులు కోతకు వచ్చిన మక్క పంటను వర్షాకారులకు అలాగే ఉంచారు. మరికొందరు పంటను కోసి రహదారుల వెంపట ఆరబెట్టారు. వారం రోజులుగా వరుడు తెరపరివ్వకుండా పోవడంతో మక్క కంకులు బూజు పట్టింది. కొన్ని చోట్ల మొలకలు రావడంతో నష్టమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మైదుకూసరిపల్లి బడిగేరు లక్ష్మి వర్షాలు బాగా పడ్డాయి. కంకులు అంతా ఖరాబ్ అయినాయి. పెట్టిన పెట్టుబడులు వెళ్ళాయి. అంత లాస్ అయినాం. గింతగానం వర్షాలు పడి ఎట్లా బతుకుడు ఏం కాత చేసిన చేత వాయే భూములు వాయే పంట పెట్టుబడులు సుకెళ్తలేదు. ఎట్లా ఈ వర్షాలు గిట్ట పడే కంకెంత ఖరాబ్ అయిపోయాయి. ఏం చేసుడు? ఈ కైకిలు ఎట్లా తిండాలా? గవర్నమెంట్ ఇస్తే పోయేదన్నా సాయం చెయ్యాలా? రూపాయి వచ్చింది లేదు. 3 బిగాలు వేసిన మక్క గాపని పోయింది. ఒక అర్ధ బిగిలు వెళ్ళింది. అర్ధ బీసుక మొత్తం లాకలు వచ్చింది. గవర్నమెంట్ ఏదైనా సాయం చెయ్యాలా?